దేశంలో మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత దాచేస్తే దాగని సత్యాలని ఇవాళ బయటికి తీసుకొస్తున్నాడు. ఇవాళ ఒక బిర్సా ముండా ఆ చరిత్రను బయటికి తీసుకొచ్చాడు. ఇవాళ నా వివేకానందని చరిత్ర వల్ల బయటికి రావాలని చెప్పి చేశాడు. నా అంబేద్కర్ని బయటికి రావాలని చెప్పి చేశాడు. ఇవాళ ఈ జాతి నిర్మాణంలో, ఈ జాతి విముక్తిలో ఎవరైతే గొప్పగా త్యాగాలు చేసిందో ఆ త్యాగ ధరల యొక్క చరిత్రని మళ్ళీ బయటికి తీసుకొచ్చినటువంటి మానవుడు నరేంద్ర మోడీ గారి వాళ్ళ గుర్తుపెట్టుకోండి. అందుకని పిల్లలు అస్తమానం ఏం చేస్తావు నువ్వు అంటే, నేను కంప్యూటర్ సైన్స్ చదువుకుంటా, ఉద్యోగం చేస్తా, నేను శాస్త్రవేత్తని అవుతా, నేను ఒక ఇంజనీర్ అవుతా, నేను ఒక డాక్టర్ని అవుతా అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇవాళ ఒకటి మర్చిపోవద్దు. ఇవాళ ఇవన్నీ కూడా మీరు మొత్తం చరిత్రతో చూస్తూ ఉంటారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పరిణామక్రమ గమనాన్ని మీరు ఒకసారి పరిశీలించండి. ఏం జరిగిందో, ఏం మార్పు జరిగిందో. ద గ్రేట్ చేంజ్. భారత్ ఒకప్పుడు పేద దేశం. ఇక్కడ రాజుగారు చదువుకునే గవర్నమెంట్ స్కూల్ తెలుస్తుంది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, మా శేఖరానంద లేకపోతే మా వికే మహేష్ గారు చదువుకున్నప్పుడు గురువు మాకు అమెరికా నుంచి వెళ్ళి మొక్కజొన్న గడికలిస్తే ఉప్మా వండి పెట్టేది మాకు, గోధుమ రవ్వ ఉప్మా వండి పెట్టేది మాకు. అంటే భారతదేశం లాంటి దేశంలో తిండికి లేదని, పిల్లలు ఎదగాలని అమెరికా లాంటి దేశం నుంచి వెళ్ళి మాకు మొక్కజొన్న గడికొచ్చేది, మాకు గోధుమ గడికొచ్చేది. గా దేశం ఇది. ఆకలికి అలమటించిన దేశం ఇది. ఇవాళ మీకు తెలుసా, అలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ, అలాంటి పేద దేశం అని ముద్రపడ్డ దేశం మొన్న ఒక పత్రికలు రాసింది, ప్రపంచానికి ఏ దేశానికి ఆకలేసిన అన్నం పెట్టగలిగే సత్తా సంతరించుకున్నది భారతదేశం. కానీ భారతదేశానికి ఆకలేస్తే ఆదుకోగలిగే దేశం లేదని చెప్పింది ఆ రిపోర్ట్. మీకు మళ్ళీ ఒక కబర్ వచ్చింది, ఒక వారం రోజుల క్రితం వచ్చినట్టున్నది. భారత్ 2014 అవర్ ప్లేస్ ఇస్ 11th ప్లేస్ ఆన్ గ్లోబ్. 11వ స్థానం ఆర్థిక రంగంలో. అట్లాంటి దేశం ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి ఎగబాకింది. ఇవాళ మోడీ గారి సంకల్పం, నా దేశం ప్రపంచంలో 3వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఏర్పడబోతుందని చెప్పి కలిగంటున్నాడు. మొన్న ఆ పత్రిక రాసిన మాట ఏంటంటే, భారత్లో స్టేబుల్ గవర్నమెంట్, భారత్ విజన్ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది, భారత్ చాలా స్టబ్బన్గా ఉంది అని చెప్పి మోడీ గారి గురించి ప్రశంసించాడు. అంటే మోడీ గారి ఈ నాయకత్వంలో, విజన్ నాయకత్వంలో పీపుల్ ఓరియంటెడ్ పాలసీస్ని అడాప్ట్ చేసుకున్న ఈ దేశంలో తప్పకుండా ప్రపంచంలో రాణించగలదని చెప్తా ఉన్నాడు. అందువల్ల ఇవాళ భారతదేశం ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన గుణాత్మకమైన మార్పు ఏంటంటే, క్వాలిటేటివ్ చేంజ్ ఏంటంటే, ఇవాళ భారత్ పేద దేశం కాదు, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించింది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు మోడీ గారి మధ్య మీరు ఏ ప్రధానమంత్రికి తిరగకపోవచ్చు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరిగి వస్తారు. గుర్తుపెట్టుకోండి. అమెరికాకు పోయినా ఎట్లా గౌరవించబడుతున్నారు, ఎట్లా వాళ్ళ పార్లమెంట్లలో మాట్లాడించుకుంటున్నారు, యూరోప్ పైన ఎట్లా మాట్లాడుతున్నారు, గల్ఫ్ కంట్రీస్కి పైన ఎట్లా ఆదరిస్తున్నారు. ఒక గొప్ప సన్నివేశం ఈ సందర్భం చెప్పాలి మోడీ గారి గురించి. మన కరోనా వచ్చినప్పుడు మీరు గజగజ వణికిపోయారు. చాలా బాధాకరమైన స్టేట్మెంట్స్ విన్నాం, టీవీలలో వస్తాయి. చైనా కాబట్టి 30 రోజులలో దవాఖాన నిర్మించబడ్డది, చైనా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది. అమెరికా లాంటి దేశంలో క్షవాల గుట్టల మధ్యలో
ఆ డాక్టర్లు నర్సులు ఓ దేవుడా కాపాడమని చెప్పి ఆక్రోశించని చెప్పి మనం చూసినాం. ఇరాన్ ప్రెసిడెంట్ కన్నీళ్లు పెట్టిండు, లండన్ ప్రెసిడెంట్ ఏడ్చిండు. కానీ భారత ప్రధాని గారు కన్నీళ్లు పెట్టలే. భారత ప్రధానమంత్రి గారు దీనికి మందు లేదు, ధైర్యమే మందని చెప్పిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకో. అందుకే దీన్ని శాశ్వత విరుగుడు మాటలతో కాదని చెప్పి గ్రహించి, ఇలా శాస్త్ర విజ్ఞానానికి అనేక రకాల ఆంక్షలు ఉంటాయి. ఏదైనా మనం కనుగొనాలే కొత్తగా అంటే దానికి అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. పాత పద్ధతులని పక్కకు నెట్టి అతి తక్కువ కాలంలో ఇలా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ మానవాళికి అందించిన దేశం భారతదేశం టుడే. దట్ ఈస్ భారత్ టుడే. ఎక్కడి పోయినా మీ పిల్లలు, మీ చెల్లెళ్ళు, మీ అన్నలు, మీ చుట్టాలంతా ఎక్కడో చదువుకుంటూ ఉంటారు. ప్రపంచంలో అనేక మంది చదువుకునే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు భారతదేశం పేరు చెప్పడానికి సిగ్గుపడేది. కానీ వాళ్ళ అమెరికాలో ఉన్న భారత పౌరుడు ఆమె ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి మీకు చెప్పండి. దట్ ఈస్ భారత్ టుడే. ఇవన్నీ ఇట్లాంటి మానిల స్ఫూర్తితో వచ్చేటివి మాత్రమే. అట్లాంటి వాళ్ళ చరిత్రలు విన్నప్పుడు మనకు కూడా జోష్ వస్తుంది, పౌరుషం వస్తుంది. మీకు తెలుసా, ఇవాళ చైనా మొన్న ఒక పత్రికలు చూసినాం, 142 కోట్ల పైచిలుకు జనాభా చైనా, 142 కోట్ల పైచిలుకు జనాభా భారతదేశం. జస్ట్ లక్షణమే తేడా ఉన్నది చూసి మనం మొన్న ఇచ్చిన లెక్కలు. కానీ భారత్ గొప్పతనం ఏంటి తెలుసా? ప్రపంచంలో యువశక్తి కలిగిన దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి, చైనాలో యువశక్తి లేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత యువశక్తి లేదు, ఇంత యువశక్తి లేదు. అందుకే ఇలా ప్రపంచంలో ఏ దేశానికైనా సర్వీస్ చేయగలిగేటువంటి యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని, ఇది క్వాలిటేటివ్గా ఉండాలని, ఇది ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి తప్పిస్తున్న వ్యక్తి, ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబోతున్న వ్యక్తి మోడీ గారు. గుర్తుపెట్టారు. అందుకని ఇవాళ ఎక్కడికి పోయినా నా దేశం రిచెస్ట్ కంట్రీ, నా దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే కంట్రీ ఎందుకు చెప్తున్నాడు? ఇగో మిమ్మల్ని చూసి చెప్తున్నాడు, మీ యువశక్తిని చూసి చెప్తున్నాడు. ఇవాళ మీరు ఎదగాలనుకో, మీ అమ్మ నాన్న కోరట్లే, మీ అమ్మ నాన్నతో పాటుగా మేము కోరుతున్నాం.